కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతూ పండగ శుభాకాంక్షలు మా జర్నలిస్టులందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆత్మాభాయం కూడా రమ్మనండి. చేస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రామక్క గారి ముందుగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అన్నయ్య యాక్చువల్ నా రిలేషన్ శివబాబు నా మిత్రుడు కాదు, నిజమే బ్రదర్. అంటే ఎప్పుడు కూడా ఆయనతో పాటు నేను చాలా విషయాల్లో పాల్గొంటాను. ఆయన ఏదైనా విషయాన్ని పిలిచాడంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. అదే ఓట్నే అవన్నీ కూడా ఆయన చేయరు. ఆయన్ని నాకంటే చిన్నవాడు కాబట్టి వాడికి ఆశీస్సులు. అదేవిధంగా వేదిక మీద ఉన్న బ్రహ్మకుమారి పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, పత్రిక జర్నలిజం వారందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను భాగస్వామ్యం చేసినట్టు మరొకసారి బ్రహ్మకుమారి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషమా, ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్కి అంటే రావాలంటే రాలేదు, దానికి దేవుడి యొక్క సంకల్పం ఉండాలి. నిజంగా రాలేదు. నేను ధనుర్మాసం 26వ రోజు అయింది, పాశ్రమ్స్ అన్ని 26 అయింది, ఇంకా 4 రోజులు ఉంది. నేను ఎలా కూర్చున్నాను, ఎల్లో కలర్ డ్రెస్తో ఉంటాను అనమాట. అంటే మనకి ఫోన్ చేసి ఒకసారి బ్రహ్మకుమారకు ఏమో నాకు ఏంటో తెలియదు, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పిలుస్తారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రహ్మకుమారకు అనగానే దైవత్వంతో కూడుకుంది. ఏమో ఆవిడ బ్లెస్సింగ్స్తో ఇంకా మనం ఉన్నత స్థాయికి వెళ్తాము, ఆవిడ ఆశీస్సులు ఆవిధంగా ఉంటాయని చెప్పి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే మీకు రావడానికి ప్రయత్నిస్తామా, ఎప్పుడు కూడా అలాగే ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అయినప్పుడు కూడా ఇది సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు దాకా సోదరుడు మా గంట సింహబాబు కూడా చెప్పారు సంక్రాంతి గురించి. కరెక్ట్, అది మన మనుషులు కూడా అంత ఈజీ కాదని. నేను ఎప్పుడో చదివే చిన్న స్టోరీ. బ్రహ్మ మనం సృష్టించేటప్పుడు ఏం చేస్తాడంటే, నాకంటే చిన్నడు అనుకోండి మావాడు, నేను పెద్దవాడిని, నాకంటే పెద్ద మా అక్క రమణక్క గారు బొమ్మ చేస్తాడు దేవుడు. చేసామా నువ్వు రమశక్తి నువ్వు అధ్యక్షులతో విభవనిచ్చి పంపించేస్తాడు, జన్మనిస్తాడు. ఇచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత నన్ను తయారు చేస్తాడు. నన్ను తయారు చేసేటప్పుడు రేపు బాబు నువ్వు పోరా విశాఖపట్నంకి, నువ్వు విశ్వకర్మ అయిపోతావు అని చెప్తాను. నన్ను తయారు చేసిన తర్వాత మా శ్రీబాబుని అదే నువ్వు సర్వీస్ చేయాలి అందరికీ, జనాలందరికీ కూడా పోయించుకో, నువ్వు మంచి అందరికి ఉపయోగపడే విధంగా తయారు చేసి జర్నలిస్ట్ ప్రెసిడెంట్గా అలాగే ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే మనం అనుకునే కాబట్టి బ్రహ్మకుమారికి ఏదైతే భగవంతుడు బ్రహ్మ తయారు చేస్తారో బొమ్మ, ఆ చేతిలో కొంత మట్టి ఉండిపోతుంది. ఆ మట్టి నాకు అంటుకుంటుంది, నాకు ఈవిడికి రిలేషన్. నేను చేసిన తర్వాత ఈయన బొమ్మ చేస్తే నా మట్టి ఈయనకు అంటుకుంటుంది, ఈయన నాకు రిలేషన్. అలాగా మనం అందరూ రిలేషన్ అయ్యామంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిలో మనం ఒక పాత్ర. సో కాబట్టి అందుకని ఎవరో పిలవగానే మనం రాలేము, చెప్పగానే రాలేము. మనకు ఒక సంబంధాలు ఉంటాయి, అంతర్గత సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు మరి శ్రీబాబు నేను కానీ అమ్మక్కని అందరం కూడా ఇక్కడ రావడం, ఇక్కడ కూర్చోవడం, భగవంతుడి ఆశీస్సులతో మాత్రమే ముందు మాట్లాడగలుగుతున్నాం. ఇది ఎంత కూడా దైవ సంకల్పం. దైవ సంకల్పం లేక మనం ఏమి చేయలేము, ఇంట్లోంచి బయటికి రాలేము. పడుకున్నట్టు ఉంటాడు, తిరిగినట్టు ఉంటాడు. ఈ సర్కిల్ అంతా కూడా దైవం నిర్ణయించింది. కాబట్టి దేవుడు ఏదైతే మనకు అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పాత్రలో భాగంగానే నేను కూడా నాకు ఉద్యోగరీత్యా వచ్చినా సరే, నాకు ఏమైనా చేసినా సరే, ఈ ప్రమోషన్ అన్నీ కూడా నేను ఏదో కష్టపడ్డానని కాదు, దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, దేవుడికి ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అనిపిస్తుంది. తప్పగా నా గొప్పతనం ఇందులో ఉందనుకోవడం చాలా తప్పు. కాకపోతే నిర్వర్తించాలి. ఇప్పుడు 8వ గంట అయిన తర్వాత 9వ గంటకి వెళ్తాం, కానీ 7వ గంటకి మనం వెళ్ళాం. వాళ్ళు 8 అయిన తర్వాత 9వ గంటకి వెళ్ళిపోతాం. అలాగా దేవుడు మనకి ఏదైతే నిర్ణయిస్తాడో దాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఇక్కడ విచ్చేసిన వారు, వేదికలో ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నామస్మరణ చేస్తూ మేమే బాగుండడం కాదు, మాతో పాటు సొసైటీలో అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని కోరుకునేవారు. అదేవిధంగా చాలా మంది ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటాయి. వీడు అలాగే కష్టపడ్డాడు, ఆ పనులు ఎందుకు చేయకూడదు? మీరు చేయట్లేదు, చేయకుంటే ఎవరు మాట్లాడకూడదు. మన భగవంతుడు 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండేటువంటి 10 మందికి సహాయం చేయాలని కోరుకుంటాను. నేను మరొకసారి వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 26వ రోజు ధనుర్మాస శుభాకాంక్షలు నాతో పాటు
మీ అందరికీ కూడా ఉండాలని, ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో కలిసి ఉండాలి. నన్ను భాగస్వామ్యం చేసిన ముఖ్యంగా రమణ గారికి మరొకసారి శిరస్సు నుంచి నమస్కరించుకున్నాను తల్లి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎనీ టైం ఏ విషయం ఉన్నా సరే మీరు సింహావరంతో కాంటాక్ట్ కావచ్చు. నేను కూడా ఆయన చేసిన సర్వీస్ చేయకపోయినప్పుడు కూడా అందులో నేను కూడా భాగస్వామ్యం అవుతానని మీ అందరూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు మనకి ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం, ప్రధానంగా పికే రామేశ్వరి రమాకే గారు, అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారు, వారి బృందం నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియ సోదరులు, మహావిశాఖ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప మనిషి. ఏ సంస్థలో అయితే తన కెరీర్ని పీడీగా ప్రారంభించి జాయింట్ డైరెక్టర్గా ఎదగడం అంటే అసాధారణం. నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్యమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకు వెళ్దామని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరింట వెలుగుదీయాలని, ఏదైతే గర్వం ఉందో దాన్ని అంతటినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని, రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదినం. సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అద్భుతమైన సమయం. అటువంటి సంక్రాంతి పర్వదినం రోజు మనం అందరం కూడా పెద్దలను స్మరించుకుంటాం. సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకలాడుతుంది. అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేదే కనుమ సారాంశం. 3 నెలల పాటు జరిగే పండుగ 3 రోజుల పండుగగా మారింది. అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయ వ్యవహారం ప్రకారం జరిగే అతి పెద్ద పండుగ. ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులు అందరితో కూడా కలిసి చేసుకోవాలని రమాకే గారు మరి మనందరి మధ్య ఈరోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ, సంక్రాంతి తత్వం ఇందాకే చెప్పారు స్టార్టింగే, క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని. మన అందరి జీవితాల్లో కూడా ఆనందం వెల్లివిరియాలి. మనం ఒక్కరిమే బాగుండాలని కోరుకోకుండా సమాజం అంతా బాగుండాలి, పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామనే సందేశాన్ని వణికి పెంచుకొని ఈ పండుగల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమాకి గారు నిజంగా ఈ రోజు కూడా లాభాపేక్ష లేకుండా ₹1 కూడా ఇక్కడ ఏమీ కూడా మనం ఏమి తీసుకురాకుండా జర్నలిస్టులతోనే ఏ పండుగైనా ప్రారంభించాలని ఒక గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి రమాకి గారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి దైవం ఆశీస్సులు. మరి మౌంట్ ఆబుని దర్శించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. నిజంగా మనల్ని కూడా తీసుకెళ్లి ఆగు చూపించి అక్కడ ప్రత్యేకంగా మనందరికీ కూడా కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలు తెలియజేసి మరి ప్రత్యేకంగా మనల్ని తిరిగి ఇక్కడ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రమాకే గారు. బాగుంటే మనందరం బాగుంటాం. అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఎవరికైతే ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందాలో, ఎవరికైతే బాధలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉపశమనం పొందాలంటూ మీరు వచ్చి మా దగ్గర ధ్యానం చేసుకుని వెళ్ళండి అని చెప్తారు రమాకి గారు. వాళ్ళందరికీ కూడా చాలా మంది సీనియర్ మిత్రులు ఉన్నారు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, చింతా ప్రభాకర్ రావు గారిని ఎందుకు వేదిక పిలిచారంటే, చింతా ప్రభాకర్ రావు గారు ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయలేని పని చేశారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే సొంతంగా విధి భగవానుడు ఆలయాన్ని ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో తన సొంత స్థలంలో తన కుమారుడితో విభేదించి ప్రత్యేకంగా విధి భగవానుడి కోసం ఆలయం నిర్మించింది. ప్రపంచంలోనే ఎక్కడైనా విధి భగవానుడి ఆలయం ఉందా? అసలు విధి భగవానుడు ఎలా ఉంటాడనేది ప్రత్యేకంగా తను అందరికీ తెలియజెప్పాడు. తనకి స్థలం ఉంటే తన కుమారుడు విభేదిస్తే నాకున్న స్థలం ఇచ్చేస్తే ఎలాగంటే కొద్ది రోజులు కొడుకుతో మాట్లాడడం మానేశాడు. అయినప్పటికీ కూడా తన సొంత స్థలాన్ని ఆలయానికి కేటాయించి విధి భగవానుడే లేకపోతే మనం లేవు, ఈ సృష్టి లేదని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఆలయం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ పండుగలు నిర్వహించి మరి ఆ పండుగ వార్షికోత్సవాలు నిర్వహించి ప్రత్యేకంగా ఈ ప్రపంచానికి తెలియజెప్పారు. అటువంటి వ్యక్తి
ఏదో రోజు మనందరి మధ్య గొప్ప పురస్కారం పొందుతారు. ఎందుకంటే విధి భగవాన్ ఆశీస్సులు ఉంటే దానికి మించిన ఆశీస్సులు ఎక్కడా కూడా ఉండవు. చంద్రప్రభ అంటే మా విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తీసుకోవాలి. పరమాత్మ యొక్క ఆశీర్వాదాలకు కృపా కటాక్షాలకు వాళ్ళు పాత్రలు అవ్వాలి. ఒక మంచి హృదయంతో వాళ్ళకి మనస్సుతోటి ఆశీర్వాదం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీకు ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానం ఒక సంవత్సరం పాటు మీరు అధ్యయనం చేయొచ్చు. ఈ క్యాలెండర్ మళ్ళా నెక్స్ట్ 2025 వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఎన్నో జ్ఞానం యొక్క పాయింట్లు అన్ని అందులో ఉంటాయి. మన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ క్యాలెండర్ మీకు సంవత్సరం పాటు ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క విద్యా బోధన మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా మీకు అత్యద్భుతమైనటువంటి అందాల పండుగ, కనువిందు చేసేటువంటి పండుగ సంక్రాంతి పండుగ, మహాసంక్రాంతి పెద్దల పండుగ. ఇది భారతవాసీలకు దీపావళి తర్వాత ఈ పండుగ అతి పెద్ద పండుగ, పెద్దల పండుగ, పితృదేవతల పండుగ ఇది మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పండుగ ఎందుకు జరుపుతున్నాం అంటే మనం అందరం కూడా మన ఆచార సంప్రదాయాలను విధి విధానాలను మర్చిపోకుండా ఉండేందుకు, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని వీటన్నింటినీ కూడా పర్యావరణ రక్షణ కోసం మన సాంప్రదాయబద్ధమైనటువంటి పిండి వంటల్ని మర్చిపోకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణను, వేషభాషను వీటన్నింటినీ కూడా మన పురాతన ప్రాచీన సంస్కృతి, ఆది సనాతన దేవీ దేవతల యొక్క సంస్కృతిని సంస్కారాలుగా మలుచుకోవడం కోసమే ఈ మహాసంక్రాంతి పండుగే కాదు అన్ని పండుగల్ని కూడా జరుపుకోవడంలో గల ఆధ్యాత్మిక రహస్యం అది. ఈ సంక్రాంతి పండుగ అంట మూడు నెలల పండుగను 3 రోజుల్లో ముచ్చటగా జరుపుకున్నాం. అయితే ఈ 3 పండుగల్లో మొదటిది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు కర్మభోగాన్ని నశింపజేసేటువంటి పండుగ కాబట్టి ఈ రోజున అందరూ కూడా కట్టెలని దగ్ధం చేసి వాతావరణంలో కూడా ఆవు పేడతో చేసేటువంటి పిడకల యొక్క ఆ పొగని అందరినీ వ్యాపించి, చలికాలం రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది, పగటి సమయం తక్కువ ఉంటుంది. ఆ అంధకార సమయంలో అనేక రకాల బ్యాక్టీరియా, క్రిమి కీటకాలను నశించడం కోసం మన వాళ్ళు ఈ యొక్క భోగి పిడకలతోటి భోగి మంటలు వేయడం, భోగి స్నానం చేయడం అనేది ఆచారంగా పెట్టారు. ఇది ముందు ఆధ్యాత్మికం కంటే కూడా ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది పండుగ. రెండవది యొక్క గమనము అది తీవ్రంగా సాగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా పితృదేవతల్ని తరింపచేసి మన సంతానాన్ని అభివృద్ధి గావించడం కోసం దుర్మరణాలు, అకాల మరణాలు, అకాల మృత్యులు సంభవించకుండా మన కళ్ళ ముందు మన పిల్లలు వృద్ధి అవుతూ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారని అలా పితృదేవతల యొక్క పండుగను ఆచరిస్తూ బ్రాహ్మణులకు ఇవన్నీ కూడా దాన పుణ్యాలు చేసేటువంటి రోజు. కనుమ రోజు విశేషంగా రైతులకు వాళ్ళ యొక్క పాడి పశువులను, పాడి పంటలను కాపాడుకునేటువంటి విధి విధానంలో గోమాతను పూజిస్తారు. అదే కాకుండా ముఖ్యంగా ఎద్దుల్ని కూడా పూజించి ఎడ్ల పండుగలను చేస్తూ ఉంటారు, ఎడ్ల పోటీలు. మన దగ్గరకు వచ్చేటువంటి నెలపట్టి దగ్గర నుంచి 16వ తారీఖున హరిదాస్ గారు వస్తారు. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో హరినామస్మరణ చేయించడం కోసం హరినామస్మరణ చేయించేటువంటి హరిదాస్ గారు వస్తారు. అదేవిధంగా కొమ్మదాస్ కూడా వచ్చి ఇంటింటి యొక్క వ్యవహారాన్ని బయట పెడుతూ ఒక ఆకాశరామలాగా అందరినీ కూడా సర్దిద్దేటువంటి ఆ కొమ్మదాస్ యొక్క ఆచార పద్ధతి కూడా వస్తుంది. ఈ సంక్రాంతి నాడు విశేషంగా అందరూ చాలా మంది గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితం, మానవ జీవితం ఒక గాలిపటం లాంటిది, మనస్సు కూడా ఒక గాలిపటం లాంటిది. దానికి సరైనటువంటి దారాన్ని పట్టుకుని ఏకాగ్రతతోటి దాన్ని ఒడుపుగా ఎప్పుడైతే నడుపుతామో అది విధుల్లోకి, ఆకాశ విధుల్లోకి వెళ్ళి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆ గాలిపటం పైన ఎగురుతుంటేనే అందరూ సంతోషంగా చూస్తారు. కింద పడిపోతే అది చెత్త కుండీలోనూ లేదా చెట్ల మీద ఇరుక్కుంటుంది. కాబట్టి మన జీవితాన్ని కూడా ఒక గాలిపటం లాగా మన మనసును ఏకాగ్రపరిచేందుకు, ఈశ్వరుని ధ్యానం నేర్చుకునేందుకు కూడా ఈ యొక్క విషయాలు ఆధ్యాత్మికంగా తెలియచేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి ఆశీస్సులు తోటి నడుస్తుండే సార్కి నమస్కారం. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్న జన్య కథముల సరోరహములను నానావిధమైన రూపకుడై ఒప్పుచునుండు. అట్టి హరినే ప్రార్థించు నశ్రాంతము.
ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలికనే దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్న జన్య కదంబముల వృక్షరోమహములను నానా విధానముల రూపకుడై ఒప్పుచునుడు అంటే హరినే ప్రార్థనలు నచ్చినట్టు అని చెబుతూ భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలోనూ నిరంతరం అలా వెలుగుతుంటాడు. అది ఒక దీపం. అలాంటి మహాదీపాన్ని బాబా మహానుభావుడు ఈ లోకాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన బ్రహ్మా బాబా అలాంటి ఒక అద్భుతమైన దీపాన్ని వెలిగించాడు. అది పల్లెటూళ్ళలో కాదు, పట్టణాల్లో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశాల్లో కాదు, అలాగే యావత్ ప్రపంచమే కాదు, యావత్ విశ్వం అంతా కూడా ఆవిర్భవించే స్థితిలో ఎంత చక్కగా ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి జరిగే కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయితే ఉందో ఇది ఒక్కొక్క జర్నలిస్ట్ అంటే కొన్ని వందల మందికి ప్రత్యేక. అలా కూడా 10 మంది ఉంటే 10,000 మందికి ప్రత్యేకంగా ఉన్న ఇలాంటి చిన్న కార్యక్రమాలను కూడా మొత్తం విశ్వవ్యాప్తం ఈ జర్నలిజం తాలూకు ఏమాత్రం 10 మంది ఉంటే చాలు, వాళ్ళు ఒక 100 మందికి సంకేతం ఒక్కొక్కరికి. అలాంటి సభల్ని ఎన్నో సభల్ని ఎంతో అద్భుతంగా మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా చేసిన బ్రహ్మాబాబుకి ఒక నమస్కారం చేసి చక్కని వాతావరణంలో ఇలాగే ఎల్లగా